హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ హబ్. ఈరోజు మనం ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేశాక MySQL అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే MySQL అని కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయండి. ఈ పేజ్లో డౌన్లోడ్స్ మెనూ అయితే ఉంది, దానిని క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి MySQL కమ్యూనిటీ డౌన్లోడ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడైతే MySQL ఇన్స్టాలర్ ఫర్ విండోస్ అని ఉంది, దానిని క్లిక్ చేయండి. మనకి SQL వర్షన్ కనిపిస్తుంది 8.0.41 అని. అండ్ ఆల్సో కింద 2 డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి, సెకండ్ వన్ డౌన్లోడ్ చేయండి. ఈ పేజ్లో నో థ్యాంక్స్ జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ అయితే ఉంది, దానిని క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయ్యింది. డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు డౌన్లోడ్ అయిన దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి అందులో ఉన్న ఫైల్స్ అన్నీ ఇన్స్టాల్ అవుతున్నాయి. ఇన్స్టాల్ అవ్వగానే ఫస్ట్ సెటప్ టైప్ చూస్ చేసుకోమని అడుగుతుంది. కస్టమ్ని చూస్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. MySQL పక్కన ఉన్న సెలెక్ట్ ప్రొడక్ట్స్లో లెఫ్ట్ సైడ్ MySQL సర్వర్ పైన డ్రాప్ డౌన్ చేయండి లాస్ట్ వరకు. ఇప్పుడు లాస్ట్ క్లిక్ చేసి రైట్ యారో క్లిక్ చేయండి. సేమ్ అలానే అప్లికేషన్స్ మీద డ్రాప్ డౌన్ చేయండి లాస్ట్ వరకు. లాస్ట్ క్లిక్ చేసి రైట్ యారో క్లిక్ చేయండి. నెక్స్ట్ MySQL షెల్ డ్రాప్ డౌన్ చేయండి. లాస్ట్ క్లిక్ చేసి రైట్ యారో క్లిక్ చేయండి. మనకి 3 ప్రొడక్ట్స్ రైట్కి వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి. మనకి ఈ ప్రొడక్ట్స్ అయితే ఇన్స్టాల్ అవుతున్నాయి. ఓకే, ఇన్స్టాల్ అయ్యాయి. టైప్ నెట్వర్కింగ్లో నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆథెంటికేషన్లో కూడా నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ MySQL రూట్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. స్ట్రాంగ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. మళ్ళీ దాన్ని రిపీట్ చేయండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ విండోస్ సర్వీస్లో నెక్స్ట్ క్లిక్ చేయండి. సర్వీస్ ఫైల్ పర్మిషన్లో నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత అప్లై కాన్ఫిగరేషన్లో ఎగ్జిక్యూట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫినిష్ చేయండి. ప్రొడక్ట్ కాన్ఫిగరేషన్లో నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ కంప్లీట్లో ఫినిష్ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యింది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మనం పాత్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పాత్ సెట్ చేయడానికి C డ్రైవ్ ఓపెన్ చేసి ప్రోగ్రామ్ ఫైల్స్ ఓపెన్ చేయాలి. అండ్ నెక్స్ట్ MySQL అండ్ నెక్స్ట్ MySQL సర్వర్ 8.0 అండ్ దెన్ బిన్. ఇక్కడ పాత్ కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాపీ చేసిన పాత్ని ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో పేస్ట్ చేయాలి. దానికోసం మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ని ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ మీద క్లిక్ చేయాలి. అండ్ మనకి కింద సిస్టమ్ వేరియబుల్స్ అయితే కనిపిస్తుంది. అక్కడ పాత్ క్లిక్ చేసి ఎడిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ మనం కాపీ చేసిన పాత్ ఇక్కడ పేస్ట్ చేసి ఓకే చేయాలి. దట్స్ ఇట్. ఓకే అండ్ అగైన్ ఓకే. పాత్ సెట్ చేయడం కూడా కంప్లీట్ అయ్యింది. సో మనం ఈ వీడియోలో MySQL వర్క్ బెంచ్ ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం పాత్ని ఎలా సెట్ చేయాలి అనేది నేర్చుకున్నాము. This is how I am ending the video for today. Hope you have liked this video. Please like, share and subscribe. Don't forget to press the bell icon for more updates. Thank you.